2014లో వచ్చాం. ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి, నేను వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఈ రాష్ట్రంలో 2014లో నేను ఒక సవాలుగా తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. ఆ సంవత్సరం 2014 డిసెంబర్ కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018కి మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 39% పీక్ డిమాండ్ గ్రో అయ్యాం. 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లు పెంచుకున్నాం. కన్జంప్షన్ కూడా 36% పెరిగింది. 40,000 మిలియన్ యూనిట్స్ ఉంటే 55,000 మిలియన్ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగ్ లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గుతాయి. 5 సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూవబుల్ ఎనర్జీ మీటింగ్